గుడ్ ఈవినింగ్ సార్. నంబర్ ఫార్మాటింగ్ సంబంధించి షార్ట్ కట్ కీస్ చెప్పండి. తప్పకుండా శరత్, మనం ఎలాంటి డేటా ఎంటర్ చేస్తామనేది ఈ నంబర్ ఫార్మాటింగ్ తెలుపుతాయి. సో కరెన్సీ ఫార్మాట్లో డేటా ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు కంట్రోల్-షిఫ్ట్ $సింబల్ ప్రెస్ చేసి కరెన్సీ ఫార్మాట్లో డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఫార్మాట్స్ కావాల్సి వస్తే కంట్రోల్-షిఫ్ట్ హ్యాష్ సింబల్ని యూజ్ చేసి డేట్ ఫార్మాట్స్లో ఆ ప్లేసెస్లో డేటా అనేది ఎంటర్ చేయొచ్చు. ఇలాగే టైం వాల్యూస్ ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు కంట్రోల్-షిఫ్ట్ సింబల్ ప్రెస్ చేసి ఆ సెల్స్లో డేటా ఎంటర్ చేస్తే టైం ఫార్మాట్లో అది ఎంటర్ తీసుకుంటుంది. సో ఇలాగే కంట్రోల్-షిఫ్ట్ % సింబల్ ప్రెస్ చేసి పర్సంటేజ్లో వాల్యూస్ అనేటివి ఎంటర్ చేయొచ్చు. సో జనరల్ టెక్స్ట్ ఎంటర్ చేయాలంటే కంట్రోల్-షిఫ్ట్ సింబల్ ప్రెస్ చేసి ఎంటర్ చేయొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.